I think, sir, if you give access to Tirumalaకి ఇచ్చాను access. మేడం ఆల్రెడీ. తిరుమల మ్యామ్ ఏంటి నిన్న త్వరగా వెళ్ళిపోయావు? సిగ్నల్ రాలా మ్యామ్. ఓకే ఫైన్. ఈరోజు మీకు సర్ప్రైజ్ ఉంది క్లాస్లో. సరే మ్యామ్. మేడం ఇంకా రాని మేడం స్టూడెంట్స్ని. చెప్పట్లేదు, నేను జస్ట్ సర్ప్రైజ్ అన్నా అంతే. సో తిరుమల అండ్ లీలావతి, సో మీ ఇద్దరు కూడా వీడియోస్ ఆన్ చేయండి, వెబ్ క్యామ్స్. సో నేను డిస్కస్ చేశాను కదా ఆల్రెడీ. సో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ రీనేము, సెకండ్ పాయింట్ వీడియో అంటే వెబ్ క్యామ్ ఆన్ చేయాలి. థర్డ్ పాయింట్ మీరు 10 అంటే క్లాసు స్టార్టింగ్ 10 అంటే 12 దాకా ఉండాలండి. సో మధ్యలో మీరు ఫీడ్బ్యాక్ రాగానే ఫీడ్బ్యాక్ ఫీల్ చేసి లీవ్ అయిపోతున్నారు. సో అలా కాకుండా సో మేడం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు కదా, సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండండి. సో ఇన్ కేస్ మీకు ఏదన్నా రేపు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే మీరు లాస్ట్లో లీవ్ అయిపోయారు అనుకోండి, మేడం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో గ్రూప్లో కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది పార్టిసిపేట్ చేయట్లేదు. సో అందుకని మీరు చివరి దాకా ఉండండి, ఓకేనా? సో ఆల్రెడీ 10 అయింది కదా, ఎందుకు జాయిన్ అవ్వలేదు ఇంకా స్టూడెంట్స్? సో నేను గ్రూప్లో కూడా మెసేజ్ చేశాను ఆల్రెడీ. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో. I think Leela, I think this is your first class, right? I haven't seen you in previous classes. సో మీరు ఏదన్నా అంటే రెస్పాండ్ అవ్వాలి అంటే చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి, లేదంటే మేడంతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలంటే అన్మ్యూట్ చేస్తాను. ఒకసారి లీలాని అన్మ్యూట్ చేయండి. ఓకే మేడం. ఓకే లీలా, లీలా ఈ రోజే కదా నువ్వు జాయిన్ అయింది? మేడం ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయ్యావా? వాయిస్ అంత క్లారిటీ లేదు. లేదు మేడం. ఓకే, ఈ రోజే ఫస్ట్ క్లాస్? అవును మేడం. ఓకే, ఎంతమంది జాయిన్ అవుతున్నారు మీ జీజేసీ నుంచి? నేను ఒక్కదాన్నే ఉన్నా మేడం ఇక్కడ. Beside I'm someone is there? ఇంకా కొంతమంది ఎవరు లేదు, ఏం తెలియదు మేడం. Okay. Okay, fine. We are still waiting. Sir, so this will happen in afternoon also, right? మనం అనుకున్నది ఆఫ్టర్నూన్ కూడా జరిగిద్దా? ఎస్ మేడం. సో మార్నింగ్ సెషన్ అయినా ఈవినింగ్ సెషన్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అయినా ఈరోజు కంపల్సరీగా మనకు ఒక సర్ప్రైజ్ అనేది జరగాల్సిందే మేడం. ఓకే. సో 10 అవుతుంది. సో స్టూడెంట్స్ బట్ మిగిలిన బ్యాచెస్ లో ఏమన్నా అనౌన్స్ చేశారేమో అంటే ఎగ్జామ్ గురించి మేడం. నో డౌట్ సార్. అయితే మిగిలిన గ్రూప్స్ లో ఏమన్నా డిస్కషన్ జరుగుండొచ్చు నిన్న. ఏం జరగలేదు మేడం యాక్చువల్గా. ఓకే, లేకపోతే సడన్ గా ఇక ఇయర్ ఎండ్ అని చెప్పేసి మన వాళ్ళంతా ఎంజాయ్మెంట్స్ లో ఉన్నారేమో, 31st ఎంజాయ్మెంట్స్. ఇంకా రేపు అసలు రారేమో. నవ్య జాయిన్ అయింది. ఓకే. సో మనకి డైలీ అటెండ్ అయ్యే జయంత్, రాజశేఖర్, కిరణ్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతున్నాయి అంటే సార్ 10 to 12. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళు ఆ క్లాసెస్ వదిలేసి మళ్ళీ ఇటు వచ్చి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సపరేట్ టైం కాదు కదా, రెగ్యులర్ క్లాసెస్ టైం కదా ఇది. అవును మేడం. శ్రీదేవి శ్రీదేవి నిన్న కూడా జాయిన్ అయింది. నిన్న మనం ఇంటరాక్ట్ అయ్యాం కదా శ్రీదేవితో. అవును మేడం. సో అందరూ కాలేజెస్కి వెళ్ళట్లేదు కదా చాలా వరకు స్టూడెంట్స్.
నిన్న రాలేదు క్లాస్కి. She's saying something, sir. If you unmute her. ఎస్ మేడం. కాలేజీకి వెళ్ళానండి. Okay. So, don't you get permission if you go to college? Okay, okay, fine. Yeah, we are waiting for remaining students. మేడం, Sir, సో సర్ప్రైజ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటారా? ఇప్పుడేనా? ఓకే, ఇవ్వండి మరి, వీళ్ళు వెళ్ళిపోతే సర్ప్రైజ్ తెలిసాక. ఎవ్వరు వెళ్ళొద్దు మనకి. సార్ మీరు చెప్పండి అయితే. ఓకే మేడం. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం లాగిన్ అయిన తర్వాత సర్ప్రైజ్ అనుకుంటున్నాం కదా. సర్ప్రైజ్ ఏం లేదండి. సో నేను ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పారు కదా, సో మీకు వీక్లీ అసెస్మెంట్స్ కూడా ఉంటాయి అని చెప్పని. సో జనరల్గా ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మేడం క్లాసెస్ చెప్తున్నారు కదా. సో బేసిక్ క్లాసెస్, నిన్న కంప్యూటర్ క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో ఏదైతే మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో మేడం, ఆ క్వశ్చన్స్ మీద మీకు ఇప్పుడు వీక్లీ అసెస్మెంట్ ఉంటుందండి. సో 10:30కి మీకు టైం ఎగ్జామ్ అనేది. ఓకేనా? సో ఈ లోపల ఏంటంటే అందరు స్టూడెంట్స్ జాయిన్ అవ్వండి. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో మీరు మీ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయండి. సో 10:30కి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పని. సో నేను కూడా ఇప్పుడు గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక లింక్ నేను ఫార్వర్డ్ చేస్తానండి. మీకు 10:30 కదా, 10:20 కల్లా నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు ఎగ్జామినేషన్స్కి బిఫోర్ 10 minutes నేను ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ లింక్ మీరు పంపించిన తర్వాత మీరు మీ యాక్సెస్ ఉంటుంది కదా, జీమెయిల్ యాక్సెస్. సో జీమెయిల్ యాక్సెస్తో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీరు డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా. సో అట్లానే కొన్ని నార్మల్ డీటెయిల్స్ అంటే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్కి వెళ్ళిపోండి. సో నెక్స్ట్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఆ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా? ఫిల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్స్ మామూలుగా బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. సో మేడం చాలా బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుంటారు నాకు తెలిసి. ఓకేనా? సో ఇప్పటిదాకా మేడం మనకి 3 or 4 క్లాసెస్ కండక్ట్ చేశారు కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అండ్ 2 క్లాసెస్ వచ్చేసరికి మనకి కంప్యూటర్స్ మీద రన్ అయినాయి. సో ఆ టాపిక్ ఏవైతే మనకి మేడం చెప్పండి. సార్, నాట్ అబౌట్ ప్రీవియస్ టాపిక్స్. లీలా ఈ రోజే జాయిన్ అయింది కదా, ఓవరాల్ గా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ అన్నమాట. ఓకే మేడం. ఓవరాల్ గా అంటే వాళ్ళు ఇప్పటి వరకు స్కూల్లో కానీ కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటాం కదా మనం. అవును మేడం. సో దాని మీద జస్ట్ ప్రీ అసెస్మెంట్ జనరల్ గా ఉంటాయి క్వశ్చన్స్. మీరు నా క్లాసెస్ మీదే ఉంటాయని అనుకోవద్దు. సో జనరల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాము. ఎవరైనా ఫిల్ చేస్తారు, అది ఎవరైనా చేయగలరు. కొంచెం సెన్స్ యూస్ చేస్తే మనకి ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సో అలా అని ప్రీవియస్ క్లాసెస్ మీదే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా జనరల్ క్వశ్చన్స్. ఓకే ఓకే స్టూడెంట్స్, సో మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అన్నీ కూడా నార్మల్ అంటే జనరల్గా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ మేడం మీకు పేపర్ డిజైన్ చేశారు ఆల్రెడీ. సో 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు జనరల్గా కాలేజ్ నుంచి డిఫరెంట్ స్టూడెంట్స్ లాగిన్ అవుతున్నారు. సో చుట్టూ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. మీరు ఒక డివైస్ నుంచి యాక్టివేట్ అయితే మీరు ఒక మెయిల్ యాక్సెస్ మాత్రమే తీసుకుంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ రాస్తున్నారు, మెయిల్ యాక్సెస్ పెట్టి ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. సో సబ్మిట్ అయిన తర్వాత తిరిగి అదే మొబైల్ డివైస్ నుంచి మీరు మళ్ళీ వేరే మెయిల్ యాక్సెస్ తోటి వేరే వాళ్ళ ఎగ్జామ్ రాయొచ్చు. బట్ ఏంటంటే మీది ఫినిష్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో మీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా ఫాస్ట్గా ఫిల్ చేయాలి. సో అట్లా అయితేనే మనకి ఒక డివైస్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ మోర్ అప్లికేషన్స్ అనేది వస్తాయి. సో మీరు ఒక డివైస్ నుంచి యాక్టివేట్ అవుతున్నారు కాబట్టి ఒక ఎగ్జామ్ మాత్రమే రాయగలరు. సో ఇంకేదైనా మీకు ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్, ఫస్ట్ మేము డిస్కస్ చేసినప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ మన ఫస్ట్ టాపిక్ కదా.
అవును మేడం. సో దాని మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేద్దాం, స్టూడెంట్స్కి ఎలా అర్థమైందో ఒక అనలైజ్ చేద్దాం అని చెప్పేసి డిజైన్ చేశాను నేను. ఓకే. సో తర్వాత ఆఫ్టర్ డిస్కషన్ ఏమైందంటే అలా వద్దు, జస్ట్ పిల్లల నాలెడ్జ్ ఎంతవరకు ఉందని ఒక ప్రీ అసెస్మెంట్ అవును మేడం, బేసిక్స్ చేద్దాము అని కాబట్టి. చెప్పి అని చెప్పేసి పిల్లల నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని అనలైజ్ చేయడానికి, వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి, మన క్లాసెస్ మీద కాకుండా. ఓకే మేడం. సో ఇప్పుడు మన క్లాసెస్ అయ్యాక వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటది అని మనం ఇంకో అసెస్మెంట్ కండక్ట్ చేస్తాము షూర్ మేడం, అని మనకి అన్నారు. ప్రతి వారం ఒక ఎగ్జామ్ జరుగుతూనే ఉండాలండి. వీక్లీ ఓకే. అసెస్మెంట్ మనకి ఇప్పుడు ఈ రోజు వెన్స్డే జరిగింది కదా మేడం, నెక్స్ట్ వెన్స్డే మళ్ళీ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు ఇలా ముందే అనౌన్స్ చేస్తే వెన్స్డే రారేమో మనోళ్ళు. అరే ఎగ్జామ్స్ అంటే ఎవరు భయపడకండి, చాలా సింపుల్ గా ఉంటాయి. అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నామంటే ఐ రియల్లీ ఎంజాయ్ ఎగ్జామ్స్. కాసేపు అయినా మనం కొంచెం బుర్ర ఉపయోగిస్తాం, మిగిలిన టైంలో ఆలోచించాం కదా అంత డీప్ గా. కానీ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ చూసినప్పుడు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అయితే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లు అవి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి క్వాలిఫై అయ్యాను నేను. ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం జనరల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు కాసేపు థింక్ చేస్తాము, అరే నేను జనరల్ గా అంత డీప్ గా థింక్ చేయను, క్వశ్చన్స్ చూస్తే థింక్ చేస్తాను అని నాకు అనిపిస్తుంది. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ గా అనిపిస్తాయి మీకు అర్థం చేసుకుంటే. కొంచెం లాజిక్ ఉపయోగిస్తే మీరు పెట్టేస్తారు. ఇంకా నేను చూడలేదు క్వశ్చన్ పేపర్, అయితే నేను 2 డిజైన్ చేసి ఇచ్చాను క్వశ్చన్ పేపర్స్, ఒకటి రిటర్న్ కమ్యూనికేషన్ మీద, ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద. బట్ సార్ ఏది సెలెక్ట్ చేసి మీకు ఇప్పుడు గూగుల్ ఫామ్ లో ఇస్తున్నారో నాకు తెలియదు. వన్స్ సార్ పోస్ట్ చేస్తే నేను ఓపెన్ చేసి చూస్తాను క్వశ్చన్స్ ఏంటో అసలు. నాకు తెలియదు మేడం, సస్పెన్స్ అది. ఓకే ఫైన్. సో డిజైన్ అయితే చేసాం సార్, బట్ ఓకే, ఓకే. అవి ఏది ఇంక్లూడ్ అయ్యిందో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంటే చాలా బేసిక్స్ పార్టీ ఉంటుంది లేదు మేడం, ఫస్ట్ వీక్లీ అసెస్మెంట్ కాబట్టి. సో పిల్లలు కూడా మంచిగా ఎగ్జామ్ అందరూ కూడా క్వాలిఫై అంటే ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. అంతే. సో స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్, ఎందుకంటే ఇప్పుడు సో అన్ని క్లాసెస్ ఒకేసారి మేడం ఎక్స్ప్లెనేషన్ చేసి, సో చివరిలో మీరు ఒక మెయిన్ ఎగ్జామ్ రాయడం కన్నా ఇవి ఒక ట్రయల్స్ లాగా అనమాట. సో అట్లే ఎలా అంటే అసలు మనకి ఎంతవరకు అర్థమవుతుంది క్లాస్ అనేది, సో మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం, సో ఎంతవరకు నేర్చుకున్న దాన్ని ప్రెజెంటేషన్ అండి. సో వీక్లీ అసెస్మెంట్ అంటే సో ఇలా నార్మల్గా మీరు ప్రతి వారం కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటే మెయిన్ ఎగ్జామ్కి మంచి యాక్టివ్గా ఉంటారు. సో మేడం నాకు అన్నీ వచ్చేసినాయి మేడం, అన్నీ రాసేస్తున్నాను వీక్లీ ఎగ్జామ్లో, సో మెయిన్ ఎగ్జామ్ కూడా నాకు కొంచెం డిఫికల్టీ లెవెల్స్ పెంచండి అని చెప్పి మీరే అంటారు స్టూడెంట్స్. సో అలా క్రియేట్ చేసుకోవాలి అంటే మనం వీక్లీ ఎగ్జామ్స్ మోర్ ఎగ్జామ్స్ రాయాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు చాట్ బాక్స్లో. జయంత్ ఇప్పుడే వచ్చాడు. జయంత్ సార్ వన్స్ జయంత్ని ఉన్నాడా? జయంత్ని అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే. చెప్పండి మేడం. ఏంటి నిన్న క్లాస్ కి రాలేదు? నిన్న రాలేదు మేడం, నిన్న మొబైల్ లేదు మేడం. మొబైల్ లేదా? ఓకే. సో నిన్న మేము బాగా మిస్ అయ్యాం జయంత్ రాలేదని. ఓకే. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఏంటంటే నోటెడ్ అయిపోతారు మనకి, లైక్ తిరుమల, జయంత్, కిరణ్, రాజశేఖర్. మీరు ఒక రోజు మిస్ అయినా మాకు అరే ఈ రోజు రాలేదనిపిస్తుంది. సో అందరూ కూడా వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి అండి. Yeah, everyone, they have to switch on their webcams. It's a rule, mandatory rule. సో వెబ్ క్యామ్ ఆన్ చేయగానే ఎవరు ఫీల్ అవ్వద్దు. సో ఇప్పుడు మేడం మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. మీరు నన్ను చూసి అస్సలు భయపడొద్దు. నేను ఏదైనా క్వశ్చన్ అడిగినా మన జనరల్ లైఫ్ కి సంబంధించిందే ఉంటది, కానీ నేను అసలు టఫ్ క్వశ్చన్స్ అస్సలు అడగను, ఎందుకంటే నాకే రాదు టఫ్ క్వశ్చన్స్ అడగడం. మేడం 6 మెంబర్స్ వచ్చారు మేడం. వాట్ వీ హ్యావ్ టు డూ? 10:20 అయింది ఆల్రెడీ.
Yeah, wait, sir. I'll text in WhatsApp group and Rajshekhar, they may respond, I think. సో జయంత్ ఇప్పుడే జాయిన్ అయ్యావు కాబట్టి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు ఈరోజు 10:30కి ఒక వీక్లీ అసెస్మెంట్ కండక్ట్ చేస్తున్నారండి. ఓకేనా? సో అంటే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ జరిగినాయి కదా, సో ఓన్గా అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటని. సో నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను మీకు చాట్ బాక్స్లో. మీకు డైలీ ఎలా అయితే నేను ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తున్నానో అట్లాగే ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను ఎగ్జామినేషన్ సంబంధించి. ఆ లింక్లో మీరు ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. సో సైనింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మెయిల్ ఐడి యాక్సెస్ అనమాట. సో మీరు మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు కామన్గా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఫీడ్బ్యాక్ ఫామ్లో మనకి ఫార్మల్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, బేసిక్ డీటెయిల్స్, యువర్ నేమ్, యువర్ మెయిల్ ఐడి, ఓకేనా? సో యువర్ ఇనిషియల్ నేమ్, అవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెయిల్ యాక్సెస్ తోటి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. గూగుల్ ఫామ్ లాగానే ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఎలా అయితే మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ ఎలా అయితే పెడుతున్నారో అలాగే ఉంటుందండి గూగుల్ ఫామ్లోనే క్వశ్చన్ పేపర్ కూడా. సో అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మనం పెట్టిన క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఒకసారి కన్నా సెకండ్ టైం మళ్ళీ రివైజ్ చేస్తే ఓకే ఈ క్వశ్చన్ అలా కాకుండా ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు అని అందరికీ డౌట్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఒకసారి పెట్టిన తర్వాత నెక్స్ట్ సో లాస్ట్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అగైన్ A to Z. ఫైనల్గా మీకు అంతా ఓకే అయిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ ఫామ్ లాగానే మనకి ఎగ్జామినేషన్ కూడా సబ్మిట్ అయిపోతుందండి. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసి సబ్మిట్ చేశారు, మీరు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కూడా ఇమీడియట్గా తెలిసిపోతుంది. I'm also waiting for that exam. ఇంకో 5 minutes వెయిట్ చేస్తానండి మేడం. 10:30కి ఎగ్జామినేషన్ పేపర్ ఇస్తాను. Okay. Yeah, I too texted in WhatsApp. I reminded them regarding Zoom call. ఎస్ మేడం. And I already announced in girls chat. అని చెప్పేసి గర్ల్స్ కి ఆల్రెడీ చెప్పేసాను నేను. సో జస్ట్ ఎవరు కూడా ఎగ్జామ్స్ అంటే భయపడద్దండి. సో ఎందుకంటే ఇప్పుడు మనం మేడం చెప్తున్నారు మనం వింటున్నాము. సో మరి మనం ఎంతవరకు వచ్చినాయి మనకి. సో ఇప్పుడు మీరు జనరల్గా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్తున్నారు కదా. సో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆడుతూ పాడుతూ సో ఫైనల్ ఎగ్జామ్ దాకా మీరు అలా వెళ్తారండి. సో ఫైనల్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు ఏం చేస్తారు, సో ముందు రోజు పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటారు. సో చాలా టైం ఉంది కాబట్టి మనందరం కూడా ముందు రోజే తీస్తాం కాబట్టి సో ముందల్లా చదవం మనం. ముందు రోజు పుస్తకాలు తిరిగేసి అయ్యో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, టెన్షన్ షైన్ వచ్చేస్తుంది. సో కొంతమందికి అయితే తట్టుకోలేక ఫీవర్స్ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఏంటంటే మనం ఏ టాపిక్ అయితే మనకి చెప్పారో ఆ టాపిక్ని సో ఒకసారి చెప్పిన టాపిక్ని అదే టైంలో రివైజ్ చేస్తే మనకి చాలా ఫ్రీగా ఉంటుందండి. సో ఫైనల్లో అయినా మన టాపిక్ కి ప్రిపేర్ అవ్వాల్సినంత అవసరం లేదు. జస్ట్ విన్న దాన్ని రాస్తే చాలు. జస్ట్ ఆప్షన్సే కదా. ఓకే మేడం. సో ఎలాగో రియాలిటీ క్లాసెస్ కాబట్టి సో టాపిక్ కూడా కాదు, జనరల్ గా వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయ్యారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. సో చూద్దాం మేడం, ఫస్ట్ వీక్లీ ఎగ్జామ్ జరుగుతుంది కదా. యా, దెన్ వి విల్ అండర్స్టాండ్. సో మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ లాగానే మేడం. సో వీళ్ళు నేమ్స్ ఎలా అయితే ఫిల్ చేస్తున్నారో నేమ్స్ తగ్గట్టు వీళ్ళకి మార్క్స్ కూడా రెస్పాన్స్ వచ్చేస్తాయి.
ఎవరు ఎన్ని మార్క్స్ ఓకే కరెక్ట్ గా ఇచ్చారు, ఎవరు ఎన్ని మార్క్స్ కి అంటే కరెక్ట్ గా ఇవ్వలేకపోయారు అనేది కూడా తెలుస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. సో వీ హ్యావ్ శ్రీనివాస్ టుడే. శ్రీనివాస్ తమ్మిశెట్టి. శ్రీనివాస్ నిన్న వచ్చారా? శ్రీనివాస్ వచ్చాను మేడం. ఓకే ఓకే ఫైన్. స్టూడెంట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No problem. Exam is easy. Don't worry. So no doubts and no questions. So we will start the exam. Sir, when will you post that link? పోస్ట్ చేస్తాను మేడం. 28 అయింది కదా, సో పోస్ట్ చేస్తాను, 1 minute లో పోస్ట్ చేస్తాను. Okay, fine. సో ఈ లోపల స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ క్యామ్ ఆన్ చేయండి. సో అంటే క్లాసెస్ చెప్పేటప్పుడు కాకపోయినా కనీసం ఎగ్జామినేషన్ అప్పుడైనా వెబ్ క్యామ్ ఆన్ చేయండి. Yeah, that's compulsory. You need to be genuine. Okay. I think Rajendra sir joined, I think, in the middle. ఎస్ మేడం. సో నేను షేర్ చేస్తున్నాను మేడం లింక్. Okay, fine. Srinivas and Rajya, just switch on your webcams. This Anuparthi Mary. Sir, are you getting any disturbance from my end? ఎస్ మేడం. So, okay. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లింక్ పెట్టాను చూడండి మీకు చాట్ బాక్స్ లో. సో దిస్ ఈస్ వీక్లీ 1 అసెస్మెంట్ ఎగ్జామ్. సో అందరూ లింక్ వచ్చిందే? సో లింక్ అందరికి వచ్చిందా? రెస్పాన్స్ ఇవ్వండి నాకు, ఎస్ ఆర్ నో అని చాట్ లో. సో సింప్లీ సే ఎస్ ఆర్ నో. Chat box లో చూడండి. ఓకే, 3 members, 4 members. మేడం మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా లేదంటే స్టూడెంట్స్? Sir, I just opened that doc. దాంట్లో మనకి questions ఏం కనపడలేదు, just వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. So after filling those details they will get, I think. అవును మేడం, Question paper. సో అందుకని మనం ఓపెన్ చేయడానికి ఉండదు మేడం అది. Okay. నేను ట్రై చేశాను మేడం, ట్రై చేస్తేనే యాక్చువల్ గా సైన్ ఇన్ అడిగింది. Okay. So there is only possibility to students. మీరు మాత్రమే అది ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి చేయగలరు. అసలు క్వశ్చన్స్ అయితే ఇచ్చాం కానీ దాంట్లో ఏం క్వశ్చన్స్ పెట్టారో కూడా మాకు తెలియదు. సో స్టార్ట్ చేసిన తర్వాత క్వశ్చన్స్ ఎవరు డిస్కస్ చేయొద్దండి. సో ఎవరు ఉన్నా కూడా, సో మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కూడా డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే సో టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు డిస్కషన్ పార్ట్ పెట్టారంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. యా, కిరణ్ కూడా జాయిన్ అయ్యాడు. సో రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే కూడా మీకు లింక్ అవైలబుల్గా ఉంటుందండి. సో లేదు అంటే నేను ఒకసారి మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి.
యా వీక్లీ ఎగ్జామ్ అసెస్మెంట్ అండి లింక్. కిరణ్, సో ఇప్పుడే జాయిన్ అయ్యావు కదా? మీరు వెబ్ క్యామ్స్ ఆన్ చేయకపోతే మీరు చీట్ చేసి రాస్తున్నారో జెన్యూన్ గా రాస్తున్నారో మాకు తెలియదు కదా. ఓకే, సో వన్స్ దే ఓపెన్ అసెస్మెంట్ వాళ్ళ వీడియో ఫ్రీజ్ అయిపోతుంది కదా. అవును మేడం. ఓకే, సో జయంత్ అండ్ శ్రీనివాస్, మీరు ఎందుకు క్యామ్ ఆన్ చేయలేదు వీడియో? ఓకే, థ్యాంక్ యూ. సో వీడియో మనకి వెబ్ క్యామ్ ఆన్ చేసి ఎగ్జామ్ రాయండి, నో ప్రాబ్లం. యా ఫ్రమ్ సెషన్ నెంబర్ పూతలపట్టు. సెషన్ నెంబర్ 1 అండి. సో మన ఫస్ట్ సెషన్ కదా. పూతలపట్టు కాలేజ్ స్టూడెంట్స్, చాట్ బాక్స్ లో మీకు లింక్ ఉంది చూడండి, అది క్లిక్ చేసి, అది అసెస్మెంట్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ అసెస్మెంట్, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఫస్ట్. సో ఎస్కే రజియా, అనపత్తి, తిరుమల వీళ్ళందరూ కూడా వెబ్ కామ్స్ ఆన్ చేయండి. సార్ వాళ్ళు ఆన్ చేస్తున్నారు, మళ్ళీ ఓకే. లింక్ ఏదన్నా ఓపెన్ చేస్తుంటే వాళ్ళ వెబ్ క్యామ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే ఓకే. Sir, how much time to complete this exam? తెలియదు మేడం. అదేంటి టైం ఇవ్వలేదు? అంటే యాక్చువల్గా టైం కూడా అందులోనే ఉంటుంది మేడం. ఓకే, మీరు ఎన్ని మార్క్స్కి ఇచ్చి ఉంటారు మేడం? 25 మార్క్సా? 25 మార్క్స్. అయితే 1 అవర్ ఉంటుందిలేండి, లేదంటే హాఫ్ అన్ అవర్. లే మల్టిపుల్ చాయిస్ కాబట్టి, సో ఫర్ ఈచ్ క్వశ్చన్ 1 minute చాలా ఎక్కువ. ఓకే ఓకే. సో హాఫ్ అన్ అవర్. ఐ థింక్ హాఫ్ అన్ అవర్ ఇచ్చి ఉంటారు మేడం అయితే. I think Sukanya, in chat box you have a link regarding exam assessment link you have, so click on it and start exam. We have half an hour time, and those who are writing exam, all the best guys. Srinivas, no problem to write exam. And Chandrika, in chat box we have link to write exam, so click on it and start exam here. Only half an hour exam we have, that too in Google form.
సో ఎస్సీ అని ఫిల్ చేయండి శ్రీనివాస్. ఓకే. పూతల పట్టు గర్ల్స్ అర్థం కాలేదు అని పెట్టారు. ఏం అర్థం కాలేదు మీకు? ఎగ్జామ్ లింక్ అర్థం కాలేదా? సార్ ఇంకోసారి లింక్ పోస్ట్ చేస్తారా? ఓకే మేడం. Jayant already completed test. Very good. How many questions are there, Jayant? మేడం మళ్ళీ షేర్ చేశాను చూడండి వీక్లీ Okay. అసెస్మెంట్. So పూతలపట్టు గర్ల్స్ ఎగ్జామ్ లింక్ సార్ మళ్ళీ సెండ్ చేశారు. మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఎగ్జామ్ రాయండి. జయంత్ టెక్స్ట్ చేయి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. ఓకే ఫైన్. 25 మేడం. ఓకే. సార్ ఎంత టైమో చెప్పారా? ఎంత టైం ఇవ్వాలో మనం? జయంత్ చాలా ఫాస్ట్ గా ఫిల్ చేస్తాడు. జయంత్ నాకు అంత తెలిసి ఈజీ. హాఫ్ అన్ అవర్ ఉంటుంటుంది మేడం. ఓకే. అంత ఈజీగా ఉన్నాయా జయంత్ క్వశ్చన్స్? ఏవి ఇచ్చారు? ఇంగ్లీష్ ఇచ్చారా? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చారా? యా ఓకే జయంత్. అయితే అన్ని ఈజీ క్వశ్చన్సే.
వెళ్దాము వేటపాలెం నుంచి ఎనగంజాల నుంచి డైరెక్ట్గా అద్దంకి దొరకొండ టు దోర్నాల ఓకే సో జయంత్ కంప్లీటెడ్. అలా మార్కాపురం వెళ్ళాం. ఈ వినుకోండి ఒంగోలు వెళ్తే మార్కాపురం నెక్స్ట్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పింది చినగంజాము అద్దంకి దొరకొండ దోర్నాల షార్టెస్ట్ 210 కిలోమీటర్లు గట్టిగా 3 గంటలు అంతేగా. సరే 4 గంటలకు వెళ్తాం 50 గంటలకు 50 210 కిలోమీటర్లు 4 గంటలు మనం 12 బయలుదేరిన 12, 1, 2, 3 వెళ్ళిపోతాం. శనివారం మనం అందుకే ఉంటున్నాం. నైట్ స్టే చేస్తాం కింద ఉండొచ్చు అక్కడ నైట్. పైన ఉన్నాం సత్రం ఎర్లీకి వెళ్తాం కదా 3ంటికి వెళ్తాం కాబట్టి ఇంకా 4 గంటలు ఉంటుంది. 7 దాకా అనుకుంటాం సరిపోద్ది కదా. ఇందుకే తెలియాలి ఎందుకంటే పైన ఎంతసేపు పట్టింది గుడికి మనకు. సో ఎగ్జామ్ ఎవరికైతే కంప్లీట్ అయిపోయిందో సో వాళ్ళు ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. టుడే ఫీడ్బ్యాక్ ఫామ్ ఎగ్జామ్ ఎవరికైతే కంప్లీట్ అయిపోయిందో. సార్ చెప్పండి మేడం. సో క్లాస్ గురించి ఏంటి మరి 11:30కి స్టార్ట్ చేద్దాం. సో అందరిది అయిపోయింది అనుకుంటే క్లాస్ స్టార్ట్ చేయొచ్చు మేడం. నేను ఫ్రీగా సాటర్డే సండే ఫ్రీగా ఉంటాను. ఎప్పుడు సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు టైప్ చేయండి స్టూడెంట్స్. సో ఎగ్జామ్ ఎవరెవరు కంప్లీట్ అయిపోయినాయో నాకు చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి. సో దాన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్స్ ఎవరెవరు రాశారో పెండింగ్ ఎవరు ఉన్నారో తెలుస్తుంది. సో జయంత్ కంప్లీటెడ్. ఇంకా ఓకే నాగబాబు. నెక్స్ట్ 2 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్. ఓకే నాగ శ్రీనివాసరావు. సో ఎవరైతే కంప్లీట్ అయిపోయినాయో వాళ్ళు ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. సో మీకు చాట్ బాక్స్లో ఆల్రెడీ షేర్ చేశాను ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది. లింక్ అనేది నేను చాట్లో ఆల్రెడీ షేర్ చేశానండి. నాగబాబు. ఓకే సో జయంత్ అండ్ కిరణ్, నాగ శ్రీనివాసరావు అండ్ నాగబాబు. సో వీళ్ళు మాత్రం ఎగ్జామ్ కంప్లీట్ చేశారండి. సో రిమైనింగ్ స్టూడెంట్స్ I think from girls Navya completed. okay, Leela also completed. Okay, Leela ma'am. also. And this Rajia, she is not responding even in chat. Yeah, even Vijay Kiran completed. సో రజియా మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందండి. సో కంప్లీట్ అయిపోతే చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, లేదు అంటే నో అని టైప్ చేయండి. షేక్ రజియా.
పి రాజు. సో పి రాజు కంప్లీట్ అయిపోయింది ఎగ్జాము. సార్ వీళ్ళకి ఒకసారి గర్ల్స్ వాట్సాప్ లింక్ ఒకసారి, బాయ్స్ వాట్సాప్ లింక్ ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు జాయిన్ అవుతారు ఇక్కడ. ఓకే మేడం. Razia, are you there in WhatsApp group? ఓకే. సో శృతిరాజు, సో ఫీడ్బ్యాక్ ఫామ్లో మీ అడ్మిషన్ నెంబర్ లేదు అంటున్నారా? ఓకే, సో ప్రాబ్లం లేదండి. సో నేను యాడ్ చేస్తాను మీ అడ్మిషన్ నెంబర్. ఓకేనా? ఓకే. సో పి రాజు కూడా కంప్లీట్ అయిపోయింది మేడం ఎగ్జామ్. ఓకే సార్, వన్స్ పోస్ట్ బాయ్స్ వాట్సాప్ గ్రూప్, ఎందుకంటే బాయ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఉన్నారో లేదో మనకి తెలియదు కదా గ్రూప్లో. హలో అంకుల్, అదే ఫోన్ చేశారు దయాకి, కార్తీక్ ఫోన్ చేశారు. రేపు ఈరోజు బుధవారం కదా, రేపు సాటర్డే మనం 11 గంటల బయలుదేరుతాం అన్నాడు. 10 నుంచి 11 వచ్చే 2వ తారీఖు, శుక్రవారం 1 కదా, శనివారం 2వ తారీఖు. అంటే 10 నుంచి 11 నుంచి ఓకే జయంత్, నో ప్రాబ్లం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అడ్మిషన్ నెంబర్. అక్కడే రేపు ఆడే ఉంది, తెల్లారి రోజుల్లో ఫ్రీ ఉంది. మళ్ళీ ఆదివారం సాటర్డే కల్లా వచ్చేయచ్చు. అక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నా మళ్ళీ చూసుకొని మనం అన్ని చూద్దాం. శనివారం 10 నుంచి 11 టిఫిన్ చేసి మధ్యలో భోజనం చేస్తాం. కార్తీక్ కూడా వస్తా ఉన్నాడు పొద్దున్న బస్కి. అదే కార్ రోడ్ వెళ్ళావాడా, నాయకులు వస్తాడా? సరిపోతాం. వస్తే 5 ఉన్నాం, దయా వస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది ఉండదు. డ్రైవింగ్ ఇస్తాడు, నాకు అని ఇస్తాడు కదా. సరే మేడం బాయ్స్ వాట్సాప్ లింక్ షేర్ చేశాను. ఓకే బాయ్స్ ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో లేరో సార్ ఇప్పుడే వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశారు, దాంట్లో జాయిన్ అవ్వండి. బాయ్స్ వాట్సాప్ గ్రూప్ అది, గర్ల్స్కి సపరేట్ ఉంది. సో లీలా ఈరోజే వచ్చింది కాబట్టి లీలా సార్ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తాను మేడం. లీలా అండ్ రజియా, ఐ థింక్ ఆల్రెడీ నవ్య ఉన్నట్టుంది వాట్సాప్ గ్రూప్లో. సో ఎవరైతే గర్ల్స్ వాట్సాప్ గ్రూప్లో లేరో, సో సార్ ఇప్పుడే షేర్ చేశారు గర్ల్స్ది కూడా. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే దెన్ ఫైన్, వీ ఓన్లీ హ్యావ్ హాఫ్ అన్ అవర్ టైం. సో అట్లీస్ట్ మనం నిన్న కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, జస్ట్ బేసిక్ స్కిల్స్. సో రిమైనింగ్ ఎంఎస్ ఆఫీస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మీకు నేను క్లాస్ ఒక్కసారి అయిపోయిన తర్వాత మీకు క్యాంపస్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సిస్టమ్ ఉంటే
నేను చెప్పే ఆప్షన్స్ నోట్ చేసుకోండి మీరు. నోట్ చేసుకొని ఒకసారి సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఆపరేట్ చేసి చూడండి. ఓకే, ఎందుకంటే మనకి ప్రాక్టీస్ అవసరం ఏదైనా ఇప్పుడు కంప్యూటర్ గురించి తెలుసుకుంటే. ఓకే, సో నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. యా, ఓకే. మనం నిన్న జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇన్పుట్ డివైజెస్ ఏంటి, మనం డేటా దేని ద్వారా సిస్టమ్కి ఎంటర్ చేస్తున్నామో వాటిలన్నిటిని ఇన్పుట్ డివైజెస్ అంటాము. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కీబోర్డ్, మౌస్, మైక్రోఫోన్, నాట్ హెడ్ ఫోన్స్ అండి. హెడ్ ఫోన్స్ అనేది అవుట్పుట్ డివైస్లోకి వస్తుంది, బట్ మైక్రోఫోన్ ఉంటుంది కదా హెడ్ ఫోన్కి, మన వాయిస్ రిసీవ్ చేసేది, అది ఇన్పుట్ డివైజెస్లోకి వస్తుందని. వెబ్ క్యామ్ ఒకటి. సో అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి మనకి మానిటర్, ప్రొజెక్టర్ అండ్ స్పీకర్స్, ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్లోకి వస్తాయి. ఈవెన్ ప్రింటర్ కూడా మనకి. అండ్ సిపియు గురించి తెలుసుకున్నాం. సిపియు ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి, దాంట్లో ర్యామ్ అని ఒక టెంపరరీ మెమరీ ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాము దాన్ని. అండ్ మనకి స్టోరేజ్కి హార్డ్ డిస్క్ ఉంటుందండి. అలా కాకుండా మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ పెన్ డ్రైవ్, త్రూ సిడీస్ అండ్ డివిడీస్ కూడా. సో నెక్స్ట్ కీబోర్డ్ స్కిల్స్ డిస్కస్ చేసాము మనం. కీబోర్డ్లో కీస్ గురించి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉంటుంది, అవి జిగ్జాగ్గా ఉంటాయి, ఒక ఆర్డర్లో ఉండవు. సో టైపింగ్కి ఈజీగా ఉంటాయి. అండ్ నెంబర్ కీస్ ఉంటాయి చూడండి, ఇక్కడ పింక్ కలర్లో ఉన్నవన్నీ ఆల్ఫాబెట్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి నెంబర్ కీస్. అలాగే మనకి స్పేస్ బార్ ఉంటుంది, వర్డ్ టు వర్డ్ స్పేస్ క్రియేట్ చేయడానికి. ఎంటర్ కీ, నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ అవ్వడానికి, న్యూ లైన్ ఫామ్ చేయడానికి ఎంటర్ నొక్కాలి. అండ్ మనకి ఏదన్నా డబల్ టైప్ చేసినప్పుడు క్లాస్లో, సో కర్సర్తో మనం ఆ లెటర్ని రిమూవ్ చేయాలంటే బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే అది రిమూవ్ అవుతుంది. ఏదన్నా లెటర్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయాల్సిన లెటర్ ముందు కర్సర్ పెట్టి డిలీట్ కొడితే అది డిలీట్ అవుతుంది. సో ఇవన్నీ నిన్న తెలుసుకున్నాం కదా. సో మనం ఈరోజు ఎంఎస్ ఆఫీస్, వాటిలో మెయిన్గా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి, ఓకే, వాటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో కమింగ్ టు వర్డ్, ఎంఎస్ వర్డ్. సో మనకి ఎంఎస్ వర్డ్ దేనికి హెల్ప్ అవుతుందండి? మనకి మ్యాటర్ ఏదన్నా వర్డ్ డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి, మన రెజ్యూమేస్ ప్రిపేర్ చేసుకోవడానికి, వీటిలన్నిటికీ ఎంఎస్ వర్డ్ హెల్ప్ అవుతుంది. ఏదన్నా రిటర్న్గా మనం సేవ్ చేసుకోవాలంటే ఎంఎస్ వర్డ్లో రిటర్న్గా మనం ప్రిపేర్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఎంఎస్ వర్డ్లో మనం ఏమేమి చేయవచ్చు? మనం స్టైల్, ఫాంట్ మార్చుకోవచ్చు, టెక్స్ట్కి కలర్ ఇవ్వచ్చు మనం టైప్ చేసిన టెక్స్ట్కి, అండ్ బోల్డ్ చేసుకోవచ్చు. బోల్డ్ అంటే థిక్గా అవుతుంది, మనం ఏదన్నా టైప్ చేసి బోల్డ్ అని కొడితే థిక్గా అవుతుంది. ఇటాలిక్స్ అంటే కొంచెం స్లాంట్గా వస్తాయి లెటర్స్. అండర్లైన్ చేసుకోవచ్చు వాటిల్లో. స్పెల్లింగ్, గ్రామర్స్ మిస్టేక్స్ని చెక్ చేసుకునే స్పెల్ చెక్కర్ ఉంటుంది ఎంఎస్ వర్డ్లో. ఆటోమేటిక్గా మనం కొన్ని టైప్ చేసేటప్పుడు సడన్గా మిస్టేక్స్ వస్తాయి, సో వాటిని కూడా అది ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకునే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఎంఎస్ వర్డ్లో మనం. ఓకే, సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎంఎస్ వర్డ్ వల్ల. సో ఎలా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి? సో మనం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మనం టెక్స్ట్ టైప్ చేస్తాం కదా, ఏదో ఒక మ్యాటర్ టైప్ చేస్తాం కదా. సో ఆ లైన్ కనుక కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు టైప్ చేస్తూ ఉంటే అది నెక్స్ట్ లైన్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటూ ఉంటుంది. సో మీకు వర్డ్కి స్పేస్ కావాలంటే మనకి స్పేస్ బార్ అని ఉంది కదా, ద లాంగెస్ట్ కీ ఇన్ ద కీబోర్డ్. మనం దాన్ని క్లిక్ చేస్తే స్పేస్ క్రియేట్ అవుతుంది.
ఒకవేళ మీరు ఏదైనా పారాగ్రాఫ్ కానీ న్యూ లైన్ కానీ క్రియేట్ చేయాలి అంటే ఎంటర్ కీ ప్రెస్ చేస్తే న్యూ లైన్ వస్తుంది. మనకి ఏదన్నా ఎక్స్ట్రా వర్డ్ కానీ ఎక్స్ట్రా ఏదన్నా డిలీట్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ ఆప్షన్ కానీ క్లిక్ చేయొచ్చు. ఓకే, ఒక న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే మనకి సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత స్టార్ట్ అని ఒక బటన్ ఉంటుంది స్టార్టింగ్లో. సో దాని మీద క్లిక్ చేసి ఎంఎస్ వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఎంఎస్ వర్డ్ అని క్లిక్ చేయొచ్చు. లేదా మనకి స్టార్ట్లో కనపడపోతే సెర్చ్లో కూడా ఎంఎస్ వర్డ్ అని కొడితే మనకి డాక్యుమెంట్ వస్తుంది. ఓకే, మనం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలి, ఆ డాక్యుమెంట్ మనకి నచ్చలేదంటే Ctrl+N అని కొడితే మనకి న్యూ డాక్యుమెంట్ కూడా ఓపెన్ అయిపోద్ది. అదర్వైజ్ ఈ షార్ట్ కట్ మనకు వద్దు అంటే ఫైల్లో న్యూ అని కొట్టంగానే న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఓకే, సో అవన్నీ నేను పిక్చర్స్ చూపిస్తాను. సో చెప్తే మీకు అంతా అర్థం కాదు, బట్ పిక్చర్స్ చూపిస్తే కొంచెం అర్థమైద్ది. సో మనం వన్స్ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత మన కర్జర్ని క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి మీకు టైపింగ్ చేసుకోవాలి అని, సో దాన్ని బట్టి ఎంటర్ కీస్ని కానీ కర్జర్ని కానీ యూజ్ చేసి మనం డాక్యుమెంట్ ఎక్కడి నుంచి టెక్స్ట్ కావాలో అక్కడి నుంచి టైప్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇది పిక్చర్, ఎంఎస్ వర్డ్ పిక్చర్ ఇది. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపిస్తున్నారు. ఇందా చెప్పాను కదా మనకి న్యూ డాక్యుమెంట్ కావాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని కొట్టాలి అని. సో ఆ ఫైల్ బటన్ చూడండి ఫస్ట్ ఉంది, ఫస్ట్ ఫైల్ ట్యాబ్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది. సో ఆ బార్ని మనం యాక్సెస్ టూల్ బార్ అంటాము. నెక్స్ట్ రిబ్బన్ అని అంటాము కింద. సో రిబ్బన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. పైన చూడండి టైటిల్ బార్ అని ఉంది. సో అక్కడ మనకి డాక్యుమెంట్కి ఏ టైటిల్ ఉందో కనపడిద్దండి. మీరు వన్స్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి టైప్ చేసిన తర్వాత సేవ్ చేసేటప్పుడు కూడా మీరు డాక్యుమెంట్కి నేమ్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ రూలర్ అని ఉంది కదా యారో మార్క్తో. సో డాక్యుమెంట్ విడ్త్ ఎంత కావాలో మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు డాక్యుమెంట్ చాలా విడ్త్ ఎక్కువ ఉంది అంటే రూలర్ని అడ్జస్ట్ చేసుకుంటే డాక్యుమెంట్ మీకు ప్రింట్ తీసుకునేటప్పుడు ఎంత కావాలో ఒక మధ్యలోనే కావాలి అనుకుంటే మీరు రూలర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ ఆప్షన్ అని ఉంటుంది వర్డ్లో. సో దాని మీద క్లిక్ చేసి యూ కెన్ రీడ్ వాట్ ఎవర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ చూడండి మనకి వర్డ్ డాక్యుమెంట్లో స్టార్టింగ్ ఒక బార్లా ఉంది కదా, దాన్ని కర్జర్ అంటాం మనం. కర్జర్ అని కింద మెన్షన్ చేశారు, బట్ డాక్యుమెంట్ స్టార్టింగ్లో ఒక గీతలా ఉంది, అదే మనకి కర్జర్. కింద చూడండి స్టాటస్ బార్ ఉంది. మనం ఎన్ని వర్డ్స్ టైప్ చేసామో అక్కడ వర్డ్ కౌంట్ వచ్చేస్తుంది. ఓకే, డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ టైప్ చేశారో అక్కడ వర్డ్ కౌంట్ వస్తుంది. సో మిడిల్ అంతా డాక్యుమెంట్ ఏరియా, కింద బటన్స్ ఉంటాయి. అండ్ మీరు కనుక డాక్యుమెంట్లో మీకు మరి చిన్నగా కనిపిస్తున్నాయి లెటర్స్ అనుకుంటే మీరు డాక్యుమెంట్ని జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి అక్కడ మనకి జూమ్ కంట్రోల్ దగ్గర ప్లస్ మైనస్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ పైన రిబ్బన్ ఆప్షన్స్ ఇవి మ్యాక్సిమం ఎక్సెల్లో కూడా ఇలాగే ఉంటుంది, బట్ డాక్యుమెంట్ మారుతుంది. ఓకే, సో అర్థమైంది కదా రూలర్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటాము. అక్కడ డ్రాగ్ చేయాలి, మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని రూలర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రిబ్బన్లో ఏముంటాయి, టైటిల్లో మనకి టైటిల్ ఉంటుంది. సో ఫైల్ ట్యాబ్ ఉంటుంది, దాంట్లో న్యూ అని సేవ్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో వర్డ్ డాక్యుమెంట్ని ఎలా ఎడిట్ చేయాలి, మనం ఏదన్నా టెక్స్ట్ని టైప్ చేసామనుకోండి, మనం మౌస్తో కర్జర్ అక్కడికి తీసుకెళ్ళి ఏదన్నా టెక్స్ట్ హైలైట్ చేయాలి అనుకుంటే మీరు ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి మీకు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలో అక్కడి నుంచి డ్రాగ్ చేసి టిల్ ద ఎండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాటర్ని. అదర్వైజ్ కీబోర్డ్లో కూడా మనం ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే మౌస్ ఎక్కువ యూస్ చేయను, ఎక్కువ కీప్యాడే వాడతాను. నేను
జస్ట్ యారో మార్క్స్ ఉంటాయి కదా మనకి కీబోర్డ్లో, వాటిని యూస్ చేసి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను యాక్చువల్లీ. సో నేనైతే మౌస్ యూస్ చేయను. బట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మౌస్తో కొంచెం ఈజీగా ఉంటుంది కంప్యూటర్ని ఆపరేట్ చేయడం. సో అలాంటి వాళ్ళ కోసం మౌస్, మీకు ఏ మ్యాటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నారో మౌస్ని ఆ పార్టీ తీసుకెళ్ళి కర్జర్ని అక్కడ మౌస్లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ పార్ట్ వరకు సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయిన పార్ట్ని మీరు ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు, దానికి కలర్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా ఎడిట్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. ఇక్కడ చూడండి పిక్చర్లో మనకి టైమ్స్ న్యూ రోమన్ అని ఉంది, 12 అని ఉంది సైజ్, అది ఫాంట్ సైజ్. మీకు కనుక మీరు సెలెక్ట్ చేసిన మ్యాటర్ చాలా చిన్నగా ఉంది అనుకుంటే, సో ఆ మ్యాటర్ సెలెక్ట్ చేసి మౌస్తో కానీ లేదా షిఫ్ట్ కీస్తో కానీ సెలెక్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని ఫాంట్లోకి వెళ్ళి సైజ్ పెంచే కొద్దీ, ఇప్పుడు చూడండి పైన 12 ఉంది, కింద 20 ఉంది. సో దాన్ని పెంచితే ఫాంట్ సైజ్ పెరుగుతుంది, అంటే లెటర్స్ సైజు కొంచెం పెద్దదవుతుంది. ఓకే, సో కాపీయింగ్ అండ్ మూవింగ్. ఓకే, మనం మ్యాటర్ ఒక లైన్లో టైప్ చేసేసాము, మనకి ఆ లైన్లో కాకుండా లాస్ట్ లైన్లో సేమ్ మ్యాటర్ కావాలి. అప్పుడు మొత్తం డిలీట్ చేసి మళ్ళీ కింద టైప్ చేసుకోకుండా దాన్ని కట్ కానీ కాపీ కానీ చేసి కింద పేస్ట్ చేసుకోవచ్చు. సో ఆ లైన్ అక్కడ ఉండకూడదు అనుకుంటే కట్ చేయొచ్చు. ఎలా కట్ చేస్తాం? సో మౌస్తో ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసి Ctrl+X కొట్టినా కట్ అయ్యిద్ది, లేదా మనకి ఆ సెలెక్ట్ చేసినప్పుడు రైట్ క్లిక్ చేసి కట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా అలా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే Ctrl+X కొడితే కట్ అయిపోద్ది ఆ మ్యాటర్. సో మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్జర్ని ప్రెస్ చేసి పేస్ట్ అంటే ఆ మ్యాటర్ అక్కడికి పేస్ట్ అయిపోద్ది. ఓకే, సో కాపీ చేయాలి అన్న సేమ్ థింగ్. ఒకే మ్యాటర్ మీకు 2 చోట్ల రావాలి అంటే Ctrl+C కొట్టాలి, మ్యాటర్ని సెలెక్ట్ చేసి Ctrl+C. సో ఈ షార్ట్ కట్స్ కొంచెం మీకు అర్థమైతే కీబోర్డ్లోనే త్వరగా చేసేసుకోవచ్చు మౌస్ యూస్ చేయకుండా. మీరు సిస్టమ్ వర్క్ చాలా ఫాస్ట్గా చేయాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ కంప్యూటర్ షార్ట్ కట్స్ యూస్ చేస్తారు వాళ్ళు, కీబోర్డ్ షార్ట్ కట్స్. ఓకే, సో కాపీకి Ctrl+C, కట్ చేయడానికి Ctrl+X. ఓకేనా? లేదు అంటే మీరు మౌస్తో కూడా సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి, కాపీ చేయాలా కట్ చేయాలా అని చెప్పేసి. అలా కూడా మీరు కాపీ చేసి మూవ్ చేయొచ్చు ఏదైనా టెక్స్ట్ని. ఓకే, సో హౌ టు సేవ్ ద డాక్యుమెంట్. ఇందాక నేను ఫైల్ ఆప్షన్ చూపించాను కదా, డాక్యుమెంట్ స్టార్టింగ్లో ఫైల్ ఆప్షన్ ఉంది అని. సో అక్కడ క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన డాక్యుమెంట్ అక్కడ మనకి సేవ్ ఆప్షన్ కనపడిద్ది. ఫైల్ ఆప్షన్ క్లిక్ చేయగానే కింద మనకి కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి, వాటిలో సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. మనకి ఏ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలో కూడా ఆప్షన్ కనపడిద్ది సేవ్ ఆప్షన్ కొడితే. సో మీకు నచ్చిన డ్రైవ్లో D or Eలో ఎక్కడో చోట మీ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక నేమ్ ఇచ్చుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే మీరు అక్కడ ఈజీగా ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక నేమ్ ఇచ్చుకుంటే పద్దాలో వెతుక్కోకుండా మీ సిస్టంలో డాక్యుమెంట్ ఎక్కడుందో డైరెక్ట్ వెళ్ళి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ చెప్పేటప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంటాయి, బట్ వన్స్ మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇంతేనా అనిపిస్తుంది. సో ఇవేమి అంత టఫ్ కాదు. ఇప్పుడు అందరికీ ఎలాగో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఆపరేట్ చేయడం ఎలాగో వచ్చేసింది కాబట్టి సిస్టమ్ ఏమో అంత టఫ్ ఉండదు. చూడండి మనకి సేవ్ ఆప్షన్ ఎలా ఉందో క్లోజ్ కూడా అలాగే ఉంటుంది. డాక్యుమెంట్ క్లోజ్ చేయాలంటే నేను జనరల్గా Alt F4 యూస్ చేస్తాను డాక్యుమెంట్ క్లోజ్ చేసేటప్పుడు, నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి వర్క్ అని చెప్పేసి. బట్ మనం ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆ ట్యాబ్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ మీరు సేవ్ చేయలేదు అంటే ఆ చేంజెస్ అన్నీ సేవ్ అయ్యి అప్పుడు కూడా డాక్యుమెంట్ క్లోజ్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని సేవ్ చేయమంటారా డాక్యుమెంట్ అని అడుగుతుంది. ఓకే, అప్పుడైనా మీరు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు దాకా వర్డ్ అంటే మ్యాటర్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే MS Excel.
ఎక్సెల్ దేనికంటే మనం చాలా డేటా ఎక్సెల్ మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూపిస్తాను. ఈ స్లైడ్స్‌లో ఉంది మనకి. సో, ఎక్సెల్‌లో ఏంటంటే బాక్సెస్‌గా కనపడుతది షీట్. వర్డ్ మనకి ప్లెయిన్ డాక్యుమెంట్‌లా కనపడుతది గదా! ఎక్సెల్‌లో వచ్చేసి మనకి బాక్సులుగా కనపడతాయి. ఎక్సెల్ ఏంటంటే వర్డ్‌లో అయితే మనకి సెపరేట్‌గా చేసుకోవడానికి ఉండదనమాట. ఒక మ్యాటర్, ఒక పారాగ్రాఫ్స్ టైప్ అయితే బావుంటది. ఆఫ్‌కోర్స్ టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, దానికన్నా ఎక్సెల్ అయితే ఆల్రెడీ మనకి బాక్సులుగా ఉంటది కాబట్టి దాంట్లో ఈజీగా ఉంటది. ఎక్కువ డేటా ఉన్నప్పుడు. లైక్ స్టూడెంట్ నేమ్, మార్క్స్ విడివిడిగా వేసుకోవాలంటే వర్డ్ కంటే ఎక్సెల్ ప్రిఫర్ చేస్తే బావుంటది. అండ్ కాలిక్యులేషన్స్ కూడా ఎక్సెల్‌లో కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకే. సో, ఎక్సెల్ ఎలా చేసుకోవాలో చూడండి. సేమ్ మనకి వర్డ్‌లో ఎలా అయితే రిబ్బన్ ఉందో, అలాగే బార్స్ ఉన్నాయో, టైటిల్ బార్ అన్నీ సేమ్ అలానే ఉంటాయి ఎక్సెల్‌లో కూడా. ఫైల్, హోమ్, ఇన్సర్ట్ చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ కామన్‌గా ఉంటాయి. సో, ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంది. మీకు వర్డ్ డాక్యుమెంట్ పిక్చర్ చూయించినప్పటికంటే, ఎక్సెల్ పిక్చర్‌లో ఇంకా క్లియర్‌గా ఉన్నాయి. ఫైల్ ఆప్షన్, హోమ్ ఆప్షన్ ఇవన్నీ. సో, రిబ్బన్‌లో చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ బార్‌ని మొత్తం మనం రిబ్బన్ అంటాం గదా! దాంట్లో ఆప్షన్స్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి డాక్యుమెంట్ కంటే పైన ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు ఆ రిబ్బన్‌ని. సో, అక్కడ రైట్ క్లిక్ చేస్తే మీరు ఆ బార్ దగ్గరికెళ్ళి దాని మీద మౌస్‌తో రైట్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ కనపడతాయి. సో, దాన్ని మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు షార్ట్‌కట్ కావాలి అంటే కంట్రోల్ F1 కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే. మీరు మౌస్‌తో రైట్ క్లిక్ చేసి మినిమైజ్ అనే దగ్గరికి వెళ్లి ఇయన్నీ చేసే కంటే కంట్రోల్ F1 కూడా క్లిక్ చేయొచ్చు. మనకి ఫంక్షన్ కీస్ ఉన్నాయి గదా! F1, F2 అలా ఆ ఫంక్షన్ కీస్‌లో F1 ఉంటది. సో, కంట్రోల్ నొక్కి F1 నొక్కితే మనకి ఇది మినిమైజ్ అవుతుంది రిబ్బన్. అలాగే రిబ్బన్‌ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు అన్ని ట్యాబ్స్ అవసరం లేదు. కొన్ని ట్యాబ్స్ ఉంటేనే సరిపోద్ది అంటే దాన్ని మీకు నచ్చినట్టు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు రిబ్బన్‌ని. ఓకే. సో, నెక్స్ట్ వర్క్ షీట్ ఎలా ఓపెన్ చేయాలి? ఎక్సెల్‌ది. సో, కొత్తగా ఏదన్నా ఓపెన్ చేయాలి ఎక్సెల్ షీట్ అనుకుంటే సేమ్ మనకి దీనిలానే ఎంఎస్ వర్డ్‌లో లానే ఫైల్‌లోకెళ్ళి న్యూ ఆప్షన్‌లోకెళ్ళొచ్చు. ఆర్ సెలెక్ట్ న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అని సెలెక్ట్ చేయొచ్చు. సో, మనం ఒక ఎక్సెల్‌లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఇంకో ఎక్సెల్ కావాలి అనుకుంటే ఫైల్‌లోకెళ్ళి ఇందాడ న్యూ అనే ఆప్షన్ చేస్తే ఎట్లా వర్డ్‌లో వచ్చిందో దీంట్లో కూడా అలాగే న్యూ వర్క్ షీట్ వస్తది. ఓకే. కొన్ని ఆప్షన్స్ సేమ్‌గా ఉంటాయి. సిమిలర్‌గా ఉంటాయి. వర్డ్‌లో, ఎక్సెల్‌లో. ఎందుకంటే రెండిట్లో డేటా గురించే కాబట్టి ఇచ్చేది. చూడండి ఇది ప్లెయిన్ ఎక్సెల్ షీట్. కింద మనకి షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని కూడా ఉంటాయి. మీరు షీట్ 1లో ఒక మ్యాటర్ చేసి దానికి సిమిలర్ మ్యాటర్ షీట్ 2లో కూడా పెట్టుకోవచ్చు. అక్కడ క్లిక్ చేస్తే షీట్ 2 కూడా ఓపెన్ అవుతది. ఓకే. సో, దిస్ ఈస్ ప్లెయిన్ ఎక్సెల్ షీట్. సో, ఎంఎస్ మనకి విండోస్‌లో చాలా ఉంటాయండి. 2007 అని, ఎక్స్‌పీ అని, 2010 అని చాలా వెర్షన్స్ ఉంటాయి. మనకి ఆండ్రాయిడ్ ఎలా అయితే డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయో మొబైల్‌లో, అలాగే మనకి కంప్యూటర్స్‌లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంఎస్ 2017లో 2007లో డిఫాల్ట్‌గా 3 వర్క్ షీట్స్ వస్తాయి. ఓకే. సో, ఇక్కడ చూసాం గదా! ఎక్సెల్ షీట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ రెడ్ మార్కింగ్‌లో ఉంది గదా! షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. బట్ అన్నిట్లో అలా ఉండకపోవచ్చు. ఓకే. ఒకవేళ మీకు గనక వర్క్ షీట్ లేదు అంటే మీరు షిఫ్ట్ ప్లస్ F11 కొడితే మీకు కొత్త వర్క్ షీట్ వస్తదండి. ఓకే. సో, మనం వర్క్ షీట్స్‌కి పేర్లు కూడా పెట్టుకోవచ్చు. రీనేమ్ ఆప్షన్ ఉంటది. రైట్ క్లిక్ చేస్తే షీట్ మీద అక్కడ రీనేమ్ ఆప్షన్ వస్తది. అలా కూడా నేమ్స్ మార్చుకోవచ్చు షీట్స్‌కి. సో, ఒకే మ్యాటర్‌కి సంబంధించి ఒకే ఆర్గనైజేషన్‌కి సంబంధించి సేమ్ మ్యాటర్ ఇలా డిఫరెంట్ షీట్స్‌లో పెట్టుకోవచ్చు మనం ఎక్సెల్‌లో. ఓకే. నెక్స్ట్
కమింగ్ టు పవర్ పాయింట్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వర్డ్ ఎక్సెల్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి మనకి, బట్ పవర్ పాయింట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేను మీకు ఈ స్లైడ్స్ అన్ని చూపిస్తున్నాను కదా, ఒకదాని తర్వాత ఒక స్లైడ్. సో ఇవన్నీ మేము పవర్ పాయింట్ లో చేసామండి మీ క్లాస్ కోసం. సో ఇది ఓపెన్ చేయాలన్నా సేమ్ అంతే, స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి పవర్ పాయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడమే. మీరు ఎలా అయితే వర్డ్ ఎక్సెల్ ఓపెన్ చేస్తారో స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి, ఒకవేళ అక్కడ ఆప్షన్ కనపడిపోతే యూ కెన్ సర్చ్. సో వెంటనే మీకు ఆప్షన్స్ వస్తాయి. పవర్ పాయింట్ కూడా అంతే, అలాగే ఓపెన్ చేయాలి. సో ఇది చూడండి. సో ఈ ఆప్షన్స్, టైటిల్ బార్స్ ఇవన్నీ కొంచెం ఈక్వల్ గానే ఉంటాయి. బట్ దీంట్లో ఏంటంటే మ్యాటర్, మనకి ఒక టైటిల్ ఆప్షన్ వస్తుంది, కింద సబ్ టైటిల్ ఆప్షన్ వస్తుంది పవర్ పాయింట్ లో. టైటిల్లో లెటర్స్ కొంచెం పెద్దగా మనం టైప్ చేసుకోవచ్చు అండి, అవి హైలైట్ అయ్యి వస్తాయి మనకి బోల్డ్లో. కింద సబ్ టైటిల్లో లెటర్స్ చిన్నగా వస్తాయి. సో మనం పవర్ పాయింట్లో డిఫరెంట్ యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు వాటికి. ఫైల్ ట్యాబ్ కామన్, హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. టైటిల్ బార్ కామన్ ఉంటుంది వర్డ్ ఎక్సెల్లో అండ్ పవర్ పాయింట్లో. రిబ్బన్ కూడా అంతే. సో ఈ మధ్యలో ఉన్నది స్లైడ్ ఏరియా. మీకు అర్థమైందా వర్డ్కి ఎక్సెల్కి పవర్ పాయింట్కి డిఫరెన్స్ ఏంటో? వర్డ్ మొత్తం ప్లెయిన్ డాక్యుమెంట్ వచ్చింది, ఎక్సెల్లో మనకి బాక్సెస్గా వచ్చింది. సో ఇక్కడ చూడండి పవర్ పాయింట్లో స్లైడ్ ఏరియా 2 బాక్సెస్ వచ్చాయి, టైటిల్ ఏరియా, సబ్ టైటిల్ ఏరియా. మనం పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో హెల్ప్ కామన్గా ఉంటుంది. సో మీరు ఎన్ని స్లైడ్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని స్లైడ్స్ మనకి లెఫ్ట్ సైడ్ స్లైడ్ ట్యాబ్ అని ఉంది కదా, అక్కడ ఒకటే ఉంది. సో అక్కడ కనపడతాయి. మీరు ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో అవి అన్ని లెఫ్ట్ సైడ్ కనపడతాయి. ఏదైనా నోట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద క్లిక్ టు యాడ్ నోట్స్ సెక్షన్ ఉంటుంది. అండ్ స్లైడ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఆప్షన్. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కామన్ ఇది అన్నిటికి. ఓకే, సో మ్యాక్సిమం ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి, బట్ దీని వర్క్ డిఫరెంట్గా ఉంటుంది పవర్ పాయింట్ వర్క్, నాట్ లైక్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. చూడండి పవర్ పాయింట్ ఫైల్ని మేనేజ్ చేయడానికి ఫైల్ ట్యాబ్, మనకి రిబ్బన్, దాంట్లో కూడా మనం రిబ్బన్ చూసాం కదా వర్డ్లో ఎక్సెల్లో. సో అలాగే దీనికి కూడా రిబ్బన్లో మనకి ఫాంట్ అండ్ బోల్డ్, ఇటాలిక్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ట్యాబ్స్ ఉంటాయి దాంట్లో, హోమ్, ఇన్సర్ట్, బటన్స్ ఉన్నాయి కదా పైన. మనకి ఫాంట్ సైజ్ అవి గ్రూప్స్లో ఉంటాయి. సో ప్రతి దానికి కమాండ్ ఇచ్చుకోవచ్చండి. మనకి స్లైడ్ ఎలా మూవ్ అవ్వాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలి, మనకి చాలా కమాండ్స్ ఉంటాయి. సో టైటిల్ బార్ అన్నిటికి కామన్గా ఉంటుంది. స్లైడ్ ఏరియా మీకు ఇందాక చూపించా కదా లెఫ్ట్ సైడ్ స్లైడ్ ఏరియా. ఓకే, ఇవన్నీ మీకు ఏంటంటే ఇలా పిక్చర్స్లో చూసే కంటే మీ దగ్గర ఒకవేళ సిస్టమ్ ఉంటే మీ క్యాంపస్లో కానీ మీ ల్యాబ్లో కానీ వన్స్ వెళ్ళి ఇలా పవర్ పాయింట్ అని క్లిక్ చేసి ఇవన్నీ చూసి ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. మనం ఏదైనా అంతే కదా, ఇప్పుడు ఆండ్రాయిడ్ అయినా సిస్టమ్ అయినా మనం జస్ట్ బుక్స్లో చదివితే రాదు, ఒకసారి మనకి ప్రాక్టీస్ ఉండాలి. సో ఈ ఆప్షన్స్ అన్నీ మీరు అక్కడ క్లిక్ చేసి తెలుసుకుంటే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతాయి ఇలా పిక్చర్స్లో తెలుసుకునే కంటే. ఓకే, సో ఇవన్నీ ఈ పవర్ పాయింట్ అనేది మనకి ఏదన్నా ప్రెజెంటేషన్స్ అప్పుడు, సెమినార్స్ అప్పుడు స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని చెప్పడానికి ఈజీగా ఉంటాయి త్రూ ప్రొజెక్టర్. అవి పవర్ పాయింట్ మనం ఎక్కువ ప్రెజెంటేషన్స్లో వాడతాము. సో నేను కూడా పవర్ పాయింట్లోనే కదా ఈ స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసింది. సో ఇది మీకు అలా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో క్లాసెస్ విన్నా ఎక్కువ పవర్ పాయింట్స్ తోటే చెప్తుంటారు, యూట్యూబ్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ. ఓకే, సో మీకు ఏదన్నా మ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మీ సబ్జెక్ట్కి రిలేటెడ్ అనుకుంటే వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం. మనకి ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అన్నీ ఎక్కువ వర్డ్లోనే రాసుకుంటాము. నేను ఎక్కువ వర్డే ప్రిపేర్ చేస్తాను, నా థీసిస్ అంతా నేను వర్డ్లో ప్రిపేర్ చేసుకొని సేవ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆండ్రాయిడ్స్ వచ్చేసాక కంపల్సరీ ఈమెయిల్, గూగుల్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా, అన్ని యాక్సెస్ దాంట్లోనే. సో చాలా మందికి ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈజీగా తెలుసు,
బట్ కొంతమంది ఎవరైతే మొబైల్ ఆపరేట్ చేయరో వాళ్ళకి ఈమెయిల్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. మనకి ఇదివరకు రోజుల్లో మనం లెటర్స్ రాసుకునే వాళ్ళం కదా త్రూ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు కూడా లెటర్స్ వస్తున్నాయి అనుకోండి, అఫీషియల్గా మనకి ఏదన్నా పోస్ట్ చేయాలంటే, ఏదన్నా కాల్ లెటర్స్ రావాలన్నా వస్తున్నాయి కదా. సో అలా కాకుండా ఇప్పుడు ఈమెయిల్ ఈజీ అనమాట. మనం ఏదైనా లెటర్ పోస్ట్ చేస్తే 3 days పట్టింది, బట్ ఈమెయిల్ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం సెండ్ చేయగానే వెళ్ళిపోద్ది. అడ్వాన్స్డ్ వే ఆఫ్ లెటర్స్ అనమాట. సో ఈమెయిల్. సో దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? యాక్చువల్గా ఈమెయిల్స్లో చాలా రకాలు ఉన్నాయండి. చూడండి, స్టార్టింగ్ లాస్ట్ లైన్లో ఉన్నాయి. గూగుల్ అకౌంట్ అని, యాహూ అని, హాట్మెయిల్ అని, అలా కాకుండా మనకి రెడ్డిఫ్ అని చాలా సైట్స్ ఉన్నాయి ఈమెయిల్స్ క్రియేట్ చేసుకునేవి. బట్ ఎక్కువ మనము గూగుల్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి గూగుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. మీరు ఏదైనా గూగుల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే చూడండి, స్టార్టింగ్ మనకి వెబ్సైట్ నేమ్ ఉంది కదా. సో మీరు బ్రౌజర్ ఆన్ చేసి మీ దాంట్లో క్రోమ్ కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్రౌజర్ ఏదన్నా ఉంటే ఆ బ్రౌజర్ ఆన్ చేసి అడ్రస్ బార్ ఉంటుంది కదా, దాంట్లో www.gmail.com అని టైప్ చేయండి. సో అప్పుడు మనకి గూగుల్ అకౌంట్ ఓపెన్ అయింది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. బట్ ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి? అక్కడ అడుగుతుంది మనల్ని ఆప్షన్ క్రియేట్ న్యూ అకౌంట్ అని. మీరు ఎప్పుడైతే gmail.com ఓపెన్ చేస్తారో అక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని అడుగుతుంది. లేదు మీకు ఒక అకౌంటే ఉంది, ఆ అకౌంట్ ఆ మెయిల్ ఐడి మీకు నచ్చలేదు అనుకున్నా ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ అకౌంట్ అని కొట్టినప్పుడు మనకి చూడండి ఏం ఆప్షన్స్ అడుగుతుందో. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది మీ ఈమెయిల్ ఐడి అడ్రస్. ఓకే, సో మీకు ఎలా కావాలి అనుకుంటే, సో నా ఈమెయిల్ ఐడి వచ్చేసి revati.gmail.com అండి. సో నా నేమ్ ఫుల్ నేమ్తో నేను పెట్టేసుకున్నా. ఒక్కోసారి గూగుల్ అదే నేమ్తో మనకి ఏదైనా ఎవరైనా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారు అంటే అబ్జెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏదైనా యాడ్ చేయండి, నెంబర్ యాడ్ చేయండి అని అడుగుతూ ఉంటుంది. సో మీ యూజర్ నేమ్తో ఎవరు లేకపోతే చక్కగా మీ పేరు, సర్నేమ్ పెట్టేసుకొని జీమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ జీమెయిల్ కూడా యూజర్ నేమ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండేలా క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే మనం రేపు ఏదన్నా ఇంటర్వ్యూస్కి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మనకి త్రూ మెయిల్సే కదా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేది. సో మన యూజర్ నేమ్ కొంచెం డీసెంట్గా ఉండేలా పెట్టుకోండి. అలా అని కొంచెం మూవీ హీరోస్ నేమ్స్ వాళ్ళే పెట్టుకుంటే మీ ఐడెంటిటీ అనేది ఉండదు మీ ఈమెయిల్ ఐడిలో. ఓకే, సో పాస్వర్డ్ ఇది అందరికీ తెలిసిందే. పాస్వర్డ్ అనేది చాలా పర్సనల్. మన మెయిల్ ఐడి ఎవరు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే కొంచెం మనం టిపికల్గా పెట్టుకోవాలి పాస్వర్డ్ బై యూజింగ్ నెంబర్స్. చూడండి అక్కడ ఆల్రెడీ చెప్తారు మనకి పాస్వర్డ్ ఎలా ఉండాలి అని. అలా అని ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టేసి మళ్ళీ దాన్ని మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకొని దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలి. సో మీకు ఎప్పుడు గుర్తుండేది పెట్టుకోండి. లెటర్స్, నెంబర్స్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ యూస్ చేసి, సింబల్స్ యూస్ చేసి పాస్వర్డ్ పెట్టుకోవాలి, లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే అది ఏదైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ సర్నేమ్ అని, మీ నేమ్ అని ఏం లేదు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ యూజర్ నేమ్ అనేది మాత్రం కొంచెం డీసెంట్గా పెట్టుకోండి. ఓకే, సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు గూగుల్ అకౌంట్. సో వన్స్ గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు అది గూగుల్ అకౌంట్ లోడింగ్ జీమెయిల్ అని చెప్పేసి వస్తుంది. సో దాంట్లో మనం మెయిల్స్ పంపించుకోవచ్చు. ఎలా పంపించుకోవాలి అనేది కూడా ఆప్షన్ నేను చూపిస్తాను. సో వన్స్ మెయిల్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది, ఒక వెల్కమ్ ఈమెయిల్ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరికైనా ఈమెయిల్ పంపాలి అనుకుంటే అక్కడ కంపోజ్ ఈమెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మామూలుగా జీమెయిల్ అయితే కంపోజ్ అని ఉంటుంది. లేదు మీరు రెడ్డిఫ్లో కానీ యాహూలో కానీ క్రియేట్ చేసుకున్నారు అంటే అక్కడ ఆప్షన్స్ వేరుగా ఉంటాయి. ఓకే, న్యూ మెసేజ్ అని కానీ, రైట్ మెయిల్ అని కానీ అలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో జీమెయిల్ అయితే కంపోజ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని అడ్రస్ అడుగుతుంది, ఎవరికి పంపించాలి మెయిల్ అని.
సో అక్కడ మీ ఫ్రెండ్ది కానీ లేకపోతే ఎవరిదన్నా లేదు ఒక జాబ్కి అప్లై చేశారంటే వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు కదా, మీ రెజ్యూమే ఫార్వర్డ్ చేయమని. సో అక్కడ వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి 2 దగ్గర వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి మ్యాటర్ టైప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇచ్చారు. పిక్చర్ ఉంటే ఇంకా బాగుండేది మీకు, బట్ ఇక్కడ పిక్చర్ లేదు. కంపోజ్ చేసినప్పుడు మీకు అడ్రస్ అడుగుతారు, 2 అడ్రస్. నెక్స్ట్ సబ్జెక్ట్ బటన్ ఉంటుంది, అంటే ఆ ఈమెయిల్ దేనికి సంబంధించింది అని. ఓకే, ఆ సబ్జెక్ట్ బటన్లో మీరు ఈమెయిల్కి సంబంధించి చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్, ఒక లైన్లో ఒక టైటిల్ టైప్ మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ మీరు దేనికి సంబంధించి మెయిల్ చేస్తున్నారో ఆ మ్యాటర్ అంతా మెసేజ్ రూపంలో టైప్ చేయాలి. సో తర్వాత మనకి ఒకవేళ ఏదైనా హైలైట్ చేయాలంటే మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి, బోల్డ్ చేసుకోవడానికి, ఇటాలిక్లో పెట్టుకోవడానికి, అది ఫార్మాట్ చేసుకోవడానికి కూడా మనకి అక్కడ ఆప్షన్ ఉంటుందండి. బాటంలో ఉంటుంది ఈమెయిల్కి. సో నెక్స్ట్ మొత్తం అయిపోయింది, మీరు సబ్జెక్ట్ పెట్టారు, అడ్రస్ పెట్టారు. మీరు ఎక్స్ట్రా ఒకళ్ళకే కాదు ఇంకా ఎక్కువ మందికి పంపించాలి అంటే సిసి బీసీసీ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఎక్స్ట్రా చాలా మందిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బిగ్ పర్సనల్ అనుకుంటే ఒక్కళ్ళ అడ్రస్కే పంపించుకోవచ్చు, 2లో ఒక అడ్రస్ టైప్ చేసి. సో మొత్తం మ్యాటర్ టైప్ చేసేసిన తర్వాత లాస్ట్లో సెండ్ ఆప్షన్ ఉంటుంది కొంచెం బ్లూ కలర్లో. సో అది సెండ్ కొడితే మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళిపోద్ది. ఓకే, సో ఈమెయిల్ అనేది కూడా మీకు వన్స్ ఆండ్రాయిడ్ యూస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ కానీ సిస్టమ్ కానీ యూస్ చేయని వాళ్ళు gmail.com అని ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను చెప్పిన ఆప్షన్స్ ట్రై చేయండి. అండ్ ఈ రోజుల్లో ఎవరికి అర్థం కాదంటూ లేదు, సిస్టమ్ గురించి కానీ ఈమెయిల్స్ గురించి కానీ మ్యాక్సిమం అందరికీ తెలుసు. తెలియపోయినా మొబైల్ కొనో లేకపోతే సిస్టమ్ దగ్గరికి వెళ్ళో ఈజీగా చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా 21st century కిడ్స్ కాబట్టి వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. సో ఇలా మ్యాటర్లో కంటే మీరు వన్స్ వెళ్ళి వర్డ్ ఎలా ఉంటుంది, ఎక్సెల్ ఎలా ఉంటుంది, సిస్టంలో ఓపెన్ చేసి చూసి ఆప్షన్స్ క్లిక్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎవరికైనా సిస్టమ్ దగ్గరలో యాక్సెసిబిలిటీ ఉంటే వెళ్ళి ట్రై చేయండి. ఓకే, సో తర్వాత మనకి ఏదైనా మెయిల్ వచ్చింది అనుకుంటే ఎలా చూసుకోవాలి? జనరల్గా మనకి మెయిల్ వస్తే ఎక్కడ ఉంటుంది? ఓకే, మన మెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మన మెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అక్కడ మనకి ఇన్బాక్స్లో ఉంటాయి, ఆల్రెడీ అది నోటిఫికేషన్స్ ఇస్తుంది మనకి సిస్టంలో కానీ మొబైల్లో కానీ. మనకి మెయిల్ రాగానే నోటిఫికేషన్ వస్తుంది, మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు సిస్టంలో నోటిఫికేషన్ రాదు, సిస్టంలో ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇన్బాక్స్లో కానీ, ఒకవేళ మీకు తెలియని అడ్రస్ అయితే ఇంకా సోషల్ అని, స్పామ్ అని, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్లో ఉంటాయండి న్యూ ఈమెయిల్స్. మీరు ఆ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. అప్డేట్స్ అని, ప్రమోషన్స్ అని, ఫారమ్స్ అని, అలా డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని ఇన్బాక్స్లోకి వస్తాయి. ఏదైనా అన్నోన్ ఈమెయిల్ అయితే అవి కొన్ని వీటిలోకి వెళ్తాయి, సోషల్ గ్రూప్లోకి, ప్రమోషన్స్ గ్రూప్లో, వాటిల్లో ఉంటాయి. సో వాటిలో అయినా చెక్ చేసుకొని మీరు ఈమెయిల్స్ ఏమొచ్చాయో చెక్ చేసుకోవచ్చు. జనరల్గా మనం చెక్ చేయం, ఏదన్నా ఇంపార్టెంట్ మెయిల్ రావాలి, ఏదన్నా ఇంటర్వ్యూయర్ మెయిల్ రావాలి అంటే అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ ఇన్బాక్స్లో లేకపోతే. సో అలా అప్పుడు మనకి ఈమెయిల్స్ అన్నీ ఇలా కనపడతాయి. ఈ పిక్చర్లో చూడండి ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి అని కనపడతాయి. ఓపెన్ చేసిన మెయిల్స్ అయితే లైట్ కలర్లో ఉంటాయి, ఓపెన్ చేసినవి ఆల్రెడీ. ఏదైతే మనం ఓపెన్ చేయలేదో అది కొంచెం బ్రైట్గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగలనే అది ఓపెన్ అవుతుంది, లోపల మ్యాటర్ అంతా మీకు వెంటనే అపియర్ అయ్యిద్ది స్క్రీన్ మీద. ఓకే, సో అన్రీడ్ మెసేజెస్ కొంచెం హైలైట్ అయి ఉంటాయి, ఆల్రెడీ చదివేసిన మెసేజెస్ కొంచెం లైట్ కలర్లో ఉంటాయి. ఓకేనా? ఓకే, ఎలా రీడ్ చేయాలని అగైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. From Gmail inbox, click the tab that contains the type of message you want to view.
ఇన్బాక్స్లోకి వెళ్ళి ఒకవేళ మీరు మళ్ళీ చూసుకోవాలి ఏదైనా మెసేజ్ అనుకుంటే ఇన్బాక్స్లో ఆ మెసేజ్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మనం ప్రైమరీలో ఇంపార్టెంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ మెయిల్ వస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ స్టార్ చేసుకోవచ్చు వాటిని. అవి ఇంపార్టెంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. స్టార్ చేసింది ఒక మెయిల్ ఉంది చూడండి. ఓకే, ఒకవేళ మీకు వచ్చిన మెసేజ్కి ఏదన్నా రిప్లై ఇవ్వాలి అనుకుంటే మనకి మెసేజ్ చివర్లో ఫార్వర్డ్ ఆర్ రిప్లై అలా మెసేజెస్ ఉంటాయి. మీరు ఆ ఈమెయిల్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి అక్కడ ఫార్వర్డ్ నొక్కంగానే అగైన్ మనకి కంపోజ్ చేసినప్పుడు ఎలా అయితే 2లో అడ్రస్ వస్తుందో, అడ్రస్ టైప్ చేయమని వస్తుందో అలాగే వస్తుంది. మీరు ఆ అడ్రస్ టైప్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు అదే సేమ్ మెయిల్ ఐడిని, మెయిల్ మెసేజ్ని. సో మీ దిలీప్ సార్ చెప్పండి మేడం. హలో సార్, మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చిందా? జస్ట్ ఏదో కాల్ వచ్చినట్టుంది మేడం. ఓకే ఓకే. సో నాకు మ్యూట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడింది. మ్యూట్ అయిపోయిందేమోనని చెప్పేసి నేను వచ్చేసాను. లేదు మేడం. ఓకే ఫైన్. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు దాకా చూసాం కదా మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. జీమెయిల్ ఎక్కువ ఫోకస్ చేసాము రెడీఫై యాహూ ఇట్ల కంటే. మిగిలిన ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ట్యాబ్స్ అవన్నీ సిమిలర్గా ఉన్నాయి కదా మనకి. సో ఆల్రెడీ 12:10 అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ అంతా బాగా రాశారు అనుకుంటా. హోప్ సో చాలా మంది లెఫ్ట్ కూడా అయిపోయారు ఎగ్జామ్ రాసి. స్టార్టింగ్ ఉన్నంత మంది లేరు. ఓకే ఫైన్. సో కంప్యూటర్స్ టాపిక్ ఇంతటితో అయిపోయింది. జస్ట్ బేసిక్సే మనకి ఇచ్చారు కంప్యూటర్స్లో. స్టార్టింగ్ కీబోర్డ్ స్కిల్స్ ఒకటి, ఇంకా మనకి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, అండ్ వర్డ్ ఎలా యూస్ చేయాలి, ఎక్సెల్ వర్డ్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్సెల్లో ఏముంటాయి, అండ్ పవర్ పాయింట్. ఎందుకంటే ఈ 3 మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి వాటి గురించి మెన్షన్ చేశాము. అండ్ చాలా మంది ఈమెయిల్ ప్రాబ్లంగా ఉంది, మాకు ఈమెయిల్ ఐడి లేక ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయట్లేదు అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు. సో దాని గురించి ఈమెయిల్ కూడా ఇంక్లూడ్ చేశారు. బట్ చాలా మందికి ఇవన్నీ చాలా బేసిక్స్. ఎవరికైతే తెలీదో వాళ్ళు ఒకసారి ఇప్పుడు విన్నదే కాకుండా, సో వింటే సరిపోదు, మనకి ఏం అర్థం కాదు వింటే కంప్యూటర్ గురించి, బట్ ప్రాక్టీస్ ఉండాలి కంప్యూటర్ మీద. సో ఎవరికైనా దగ్గరలో సిస్టమ్ ఉంటే జస్ట్ క్లిక్ ఆన్ దోస్ ఆప్షన్స్. ఒకసారి ఆప్షన్స్ క్లిక్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే ఫైన్. సో రేపు మనకి క్లాస్ వచ్చేసి డైలీ యాక్టివిటీస్ అండి. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. అది కొంచెం ఎంజాయ్ చేస్తారు మీరు, నాట్ లైక్ కంప్యూటర్ క్లాస్. ఓకే ఫైన్. Okay, few members are here, Srinivas, Leela, and Navya, and Rajendra. Okay, so I think that is sir. Okay, fine. Mero feedback, I think, Dilip sir. మేడం ఫీడ్బ్యాక్ ఎవరైనా ఫిల్ చేశారా లేకపోతే లెఫ్ట్ అయిపోయారా ఎగ్జామ్ అయ్యాక అంతా? 4 persons ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారు మేడం. ఓకే, 4 members. ఓకే ఫైన్. సో ఒక పని చేద్దాము మనం. చాలా మంది క్లాస్కే వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మీరు గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి లేకపోతే ఫీడ్బ్యాక్ ఫామ్. మేబీ వి గెట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ దేర్. ఓకే మేడం. ఓకే దెన్. వన్స్ లీలాని కనెక్ట్ చేస్తారా? ఎందుకంటే తను న్యూ కదా ఈరోజు. తను మ్యూట్ చేయండి ఒకసారి లీలాని. ఎస్ మేడం. మాట్లాడు. లీలా అగైన్ మ్యూటెడ్. లీలా ఆర్ యు దేర్? అన్మ్యూట్ అవుతుందా?
ఓకే ఫైన్. మేడం నీలో ఒకసారి వెబ్ క్యామ్ ఆన్ చే. లీలా ఎగ్జామ్ బాగా రాసావా? రాస్తున్నాను మేడం. ఏమన్నా అర్థమయ్యాయా క్వశ్చన్స్? కొన్ని అర్థమైనాయి, కొన్ని అర్థం కాలేదు మేడం. అవునా? ఓకే. సో అన్ని అటెంప్ట్ చేసావా 25 క్వశ్చన్స్? చేసిన మేడం. ఓకే. సో ఈ రోజే కదా నువ్వు జాయిన్ అయింది. నిన్న ఇవాళ మనం కంప్యూటర్ క్లాస్ గురించి చెప్పుకున్నాము. నీకు ఐడియా ఉందా కంప్యూటర్ గురించి? కొంచెం కొంచెం ఉంది మేడం. మీకు కాలేజ్లో సిస్టమ్స్ లేవా? ల్యాబ్స్ ఏమీ లేవా? కంప్యూటర్ ల్యాబ్స్ లేవు మేడం. ఓకే ఫైన్. వర్క్ చేయు. గ్రూప్ ఓకే ఫైన్. ఎప్పుడైనా సిస్టమ్ దగ్గర మీకు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసే ఛాన్స్ వస్తే, నేను ఇప్పుడు చెప్పాను కదా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేవి, అవి స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడే కాదు, ఒకవేళ ఇంటర్మీడియట్లో కాకపోయినా నెక్స్ట్ అయినా మీకు యూజ్ అవుతాయి. నీకు ఎట్లాగో ఈమెయిల్ ఐడి ఉందా? ఉంది మేడం. నువ్వే క్రియేట్ చేసుకున్నావా? మేడం ఓకే. సో నీకు ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవడం వచ్చు కదా? మీ ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయా ఈమెయిల్ ఐడీస్? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు మేడం. ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. అది మనకి కంపల్సరీ ప్రతి స్టూడెంట్కి ఈమెయిల్ ఐడి ఉండాలి. సో వాళ్ళని క్రియేట్ చేసుకోమను. నేను ఆప్షన్స్ చూపించా కదా ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఓకే. gmail.comలో అయితే జీమెయిల్, మ్యాక్సిమం జీమెయిలే యూస్ చేస్తున్నాం ఇప్పుడు అందరూ, అదర్ దాన్ రెడీ ఫండ్, యాహూ. సో వాళ్ళకి ఆప్షన్స్ చెప్పు, వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా మేడం? గ్రూప్ లో యాడ్ చేయండి మేడం. గ్రూప్ మేము లింక్ పెట్టాం కదా. సరే మేడం. లేకపోతే మళ్ళీ సార్ దిలీప్ సార్ ఒకసారి వాట్సాప్ గర్ల్స్ గ్రూప్ లింక్ ఫార్వర్డ్ చేయండి. ఏం లేదు సార్, ఇప్పుడు చాట్ బాక్స్లో లింక్ పెడతారు, అది క్లిక్ చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోతారు మీరు. ఓకేనా? సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గ్రూప్లో రిక్వెస్ట్ చేస్తే నేను షేర్ చేస్తాను. మీకు ఏమన్నా పిక్చర్స్ కావాలన్నా రిగార్డింగ్ దిస్ సబ్జెక్ట్, ఏమన్నా ఇంగ్లీష్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఆస్క్ మీ దేర్. ఓకే. ఎందుకంటే మనకి లిమిటెడ్ టైమే ఉంది కాబట్టి వాట్సాప్లో అయితే ఎప్పుడు అప్రోచ్ అవుతూ ఉండొచ్చు. ఓకే. యా సార్ పెట్టారు చూడు లింక్ ఇప్పుడే. ఓకే. రేపటి నుంచి రెగ్యులర్గా ఉండండి అయితే క్లాసెస్కి. ఈరోజే కదా మీరు జాయిన్ అయింది. అండ్ సంధ్య, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ గ్రూప్, నవ్య ఆల్రెడీ దేర్. If you are not there in the group, you can click on it. WhatsApp group undi manaki, so you can join there. Okay, Srinivas, I think he is already there in boys WhatsApp group. Okay, fine. So రేపు క్లాస్లో కలుసుకుందాము. ఈరోజు చెప్పిన క్లాస్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి మీ నోట్స్ రిఫర్ చేసుకోండి. రేపు ఎర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు క్లాస్ గురించి డిస్కస్ చేసుకొని మనం రేపు నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్ ఉంటుంది. అదేంటంటే డైలీ యాక్టివిటీస్. ఓకే. సో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ ఎవ్రీవన్. దిలీప్ సార్, మేడం లీలా వాళ్ళది ఫీడ్బ్యాక్ వచ్చిందా? లీలావతి వచ్చింది మేడం. Okay then sir, fine. So remaining all they filled, I think, but there are no more members. Sir, if you want, we can wind up the session. Sure madam. Okay, no problem. So Sandhya, she said something I'm not getting. Yeah, bye Sandhya, bye everyone. Navya and Srinivas, take care. Bye bye. And we will meet again tomorrow, okay? Okay sir, Dilip sir, thank you. Okay madam, thank you madam.
సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవరైనా ఫిల్ చేయాలా ఇంకా? సో పెండింగ్ ఎవరైనా ఉంటే సో నేను వాట్సాప్ గ్రూప్కి లింక్ ఫార్వర్డ్ చేస్తాను ఫీడ్బ్యాక్ సంబంధించి. సో వాట్సాప్ గ్రూప్లో మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి స్టూడెంట్స్. సో ఈరోజు చాలా మంది అటెండ్ అయ్యారు, బట్ ఫీడ్బ్యాక్ ఫామ్ మాత్రం రిసీవ్ అవ్వలేదు నాకు. సో నేను మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వాట్సాప్ షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.